ఫిబ్రవరి 4, 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ పాలస్తీనా సంఘీభావ సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సుకు పాలస్తీనా మంత్రి వచ్చి అక్కడ జరిగిన గాజాలో జరిగిన విధ్వంసాన్ని వివరించడం జరిగినది. ఈ విధ్వంసకాండలో పాత్రికేయులను కూడా ఇజ్రాయెల్ చంపేసిందంటూ వివరించడం జరిగినది. వెల్కమ్ సార్. రెడ్ సల్యూట్ రాజా గారికి, రెడ్ సల్యూట్ రాజా గారికి. సఫలు దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, ఆటలాడుకుందమా పాటమాడుకుందమా, ఆటలాడుకుందమా పాటమాడుకుందమా, ఆటలాడుకుందమా పాటమాడుకుందమా, ఆటలాడుకుందమా పాటమాడుకుందమా. పుట్టను కాడిపోయి చదువు చుక్కలకే ఉరబెట్టమా, దోస్తర దిన్ దోస్తర దిన్ దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా. నల్లగొండకు పోయి ప్రతి పల్లెను పలకరిద్దమా, నల్లగొండకు పోయి ప్రతి పల్లెను పలకరిద్దమా. అలిగినట్టి పలుగురాళ్ళ దిగులు తెలుసుకుందమా, అలిగినట్టి పలుగురాళ్ళ దిగులు తెలుసుకుందమా. ఓగని జన పోరాటముల భాగమై పోదమా, దోస్తర దిన్ దోస్తర దిన్ దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా. ఓగని జన పోరాటముల భాగమై పోదమా, దోస్తర దిన్ దోస్తర దిన్ దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా, ఆటలాడుకుందమా పాటమాడుకుందమా, ఆటలాడుకుందమా పాటమాడుకుందమా. వదలాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా కళ. ఫస్ట్ నేను కోరిక ఏంటంటే మన వరల్డ్ పీస్ కౌన్సిల్ ప్రెసిడెంట్, మన సెంట్రల్ సెక్రటరీ మెంబర్ మన పల్లబ్ సింగ్ గుప్తా కొద్దిగా ఇంట్రొడక్టరీ రిమార్క్స్ ముందుగా ఇస్తారు. తర్వాత మన కమిటీ రాజా గారు, మరియు అంబాసిడర్ గారు, ఇంకా లెఫ్ట్ పార్టీ లీడర్స్ కూడా మాట్లాడతారు. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ కమిటీ పల్లబ్ సింగ్ గుప్తా టు గివ్ ఇంట్రొడక్టరీ రిమార్క్స్. Comrade President, Your Excellency Ambassador of Palestine, and the leaders in the dais, and our friends from Hyderabad city. It is very happy occasion to see such a huge gathering. I don't know, maybe we could organize this solidarity meeting in other place that could be attended by more people. Anyway, today ఢిల్లీ నుంచి ఇక్కడ రావడం జరిగింది టు గివ్ ఫ్రెష్ పిక్చర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్టోబర్ 7th నుంచి మొదలైంది కదా, ఈ రోజు వరకు ఏమైంది మొత్తం కరెంట్ పిక్చర్ మీ దగ్గర ప్రవేశపెడతారు. మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము.
మనం చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆయన అంగీకరించి ఇక్కడ వచ్చారు. సో నేను చూస్తున్నాను చాలామంది ఇక్కడ హాల్ సరిపోలేదు. యాక్చువల్లీ మనము ఈ కులీ కుతుబ్ షా ఇండోర్ స్టేడియం బుక్ చేయాలి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి గ్యాదర్ చేయాలని ఉంటుంది. కానీ ఈరోజు ఆ హాల్ బుక్డ్ ఉంది. ఇంకా 2-3 ప్రాంతంలో కూడా చూస్తే ఏ హాల్ కూడా పెద్ద మైదాన్ మనకి దొరకలేదు. సో ఫైనల్గా ఇక్కడ ఈ హాల్ మీటింగ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సారీ, చాలామంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సీట్స్ లేదు. ఇన్కన్వీనియన్స్కి నేను మన పార్టీ తరఫున వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నౌ ఐ కాల్ అపాన్ హిజ్ ఎక్సలెన్సీ అబుల్ హైజా, ద అంబాసిడర్ ఆఫ్ Palestine in India, to give a current picture. Abul Hajjaj. Dear comrades, allow me at the beginning to thank the Communist Party of India and to thank you all to participate in this event, because that means you are you support the Palestinian cause. Translate. Okay. When I make. Okay. Thank you all for participating in this event, and that means to me that you are all support the Palestinian cause. Allow me also to thank my close comrade, Mr. Diraja, for inviting this event, and Mr. Aziz Basha, who is organizing this event also. Before I start my speech, I would like to remember a very close friend to me, and since he has passed away in Hyderabad, this is the first visit to me to Hyderabad. I would like to remember and please greet him with me, late Mr. Sayyid Fakharuddin, the president of Indo-Arab Indo-Arab League, yes, Indo-Arab League Hyderabad. So I have to remember him because since he has passed away to December 2019, this is the first visit to me to Hyderabad. ఈరోజు పాలస్తీనియన్ ప్రజల కొరకు సంఘీభావ సభను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ డి రాజా, అలాగే ఈ కార్యక్రమంలో చొరవ చూపినటువంటి కమ్రేడ్ అజీజ్ పాషా గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక ప్రధానమైన వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండో అరబ్ లీగ్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సయ్యద్ వికారుద్దీన్ ఈ మధ్య మరణించారు. హైదరాబాదులో వారు ఉండేవారు. వారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. వారు కంటిన్యూ చేస్తారు. ప్లీజ్ కంటిన్యూ. And let me go to 120 రోజుల్లో 122 మంది పాత్రికేయులు అంటే మన విలేకరులు ఇటువంటి వాళ్ళు చంపబడ్డారు. they demolish the majority of the schools and universities. అనేక స్కూళ్ళని, యూనివర్సిటీస్ని ధ్వంసం చేశారు. 66,000 tons of explosives has been thrown in Gaza. 66,000 టన్నుల పేలుడు పదార్థాన్ని వాళ్ళు ఈ ధ్వంసంలో ఉపయోగించడం జరిగింది. 8,000 of people are still under the building rubble. 8,000 మంది ఇప్పుడు కూడా శిథిలాల మధ్యన చిక్కుకుపోయి ఉన్నారు. 8,000 మంది ప్రజలు. We don't know the reason, we don't know the number of
the arrested people from Gaza Strip. గాజా స్ట్రిప్స్ నుంచి ఎంతమంది ఇంకా చిక్కుపోయి ఉన్నారో మాకు ఇంకా వివరాలు తెలియదు. గాజా స్ట్రిప్ అంటే గాజా అనే ప్రాంతంలో ఉన్నటువంటి. Before 7th of October there was 5,000 in a prison, and from 7th of October they arrest 6,700, altogether more than 11,000 from West Bank only. అక్టోబర్ 7 ముందు 5,000 మంది ప్రిజనర్స్ ఉన్నారు. ఆఫ్టర్వర్డ్స్